అతను ఎప్పుడో అతను వెళ్ళగానే ఏమైంది చెప్పరేంటి? అతనికి ఏమైంది? అతను భార్య దగ్గర నుంచి వెళ్ళిన రాత్రి ఏదైనా జరిగి చనిపోయాడేమో. లేదు 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 అతను చనిపోలేదు. ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. ఇంకోసారి అలా మాట్లాడొద్దు. అతను చావలేదు, బతికే ఉన్నాడు. అతనికేమీ కాదు. వచ్చేస్తాడు. ఆమె కోసం తప్పకుండా వస్తాడు. భార్యకిచ్చిన మాట తప్పడు. ఎక్కడున్నా ఆమె కోసం వచ్చి తీర్తాడు. ఇంకెప్పుడు వచ్చేది? బతికే ఉంటే వెళ్ళి ఇన్ని రోజులైనా రాకుండా ఉంటాడా? గ్యారెంటీగా చనిపోయి ఉంటాడు. ఏంటండి మీరు? ఏంటి మీరు మాట్లాడేది? వెళ్ళిన భర్త తిరిగి రాకపోతే ఆయన చనిపోయినట్టేనా? మీరేదో పెద్ద చూసినట్టు చెప్తున్నారు. ఆ అమ్మాయి భర్త చనిపోయాడంటే మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఆ అమ్మాయి భర్త చనిపోయాడని ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఎస్, అతను చనిపోయాడు. సిస్టర్, ఆమె ఎవరనుకుంటున్నారు? మా ఫ్రెండ్ భార్య. ఆమెతో ఎలాగైనా మాట్లాడేది? ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. సారీ సార్. రాధా, ఏమైంది? ఎవరో విషయంలో నువ్వావేశపడ్డమేంటి? అతను వస్తాడు. అతనికేం కాదు. అమ్మా రాధా, కూల్ డౌన్. అతను వస్తాడమ్మా, వచ్చి తీరుతాడు. అవును డాక్టర్ గారు, వస్తాడు కదా? అవునమ్మా, ఖచ్చితంగా వస్తాడు. సిస్టర్కి ఏదో తెలియక అలా మాట్లాడింది. నువ్వు కూల్ అవ్వు. ముందు కూర్చో అమ్మా, కూర్చో. ఆయన వచ్చేస్తాడు. ఊరుకో రాధా, ఈ విషయం మర్చిపో. ఆయన చనిపోయాడేమో అన్న మాటని మర్చిపోలేకపోతున్నానే. అవే చెవుల్లో వినిపిస్తున్నాయి. రాధా, కొంచెం వాటర్ తీసుకోమ్మా. వస్తాడు. ఓకే అమ్మా రాధా, మళ్ళీ కలుద్దాం. వంశీ వచ్చాక మీ ఇద్దరు కలిసి మా ఇంటికి డిన్నర్కి రండి. వస్తాడు కదా జ్యోతి? వస్తాడే. ఆమె ఏదో చూసినట్టు ఆయన చనిపోయాడని చెప్తుంది. ఆయన చనిపోరు, బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఆయన వచ్చేస్తాడు. ఆయనకేం కాదు, తప్పకుండా వస్తాడు. అవ్వకూడదు. ఆ విషయాన్ని వదిలేవే. ఎలా వదిలేమంటావు? అంత ఎదురు చూసే అమ్మాయి అతను రాకపోతే బ్రతకదే, గుండె ఆగి చేస్తుంది. మొదటి రాత్రి వెళ్ళిపోయాడంట, అచ్చం మా ఆయనలాగే. వెళ్ళిన అతను తిరిగి రాకుండా ఎలా ఉంటాడు? వస్తాడు. అలా జరగకూడదే. దేవుడు ఉన్నాడు కదా, ఆయనే అమ్మాయి భర్తని పంపిస్తాడు. పదవిస్తాడే. పద. రాత్రి పగలు రెప్పమోయకుండా భర్త కోసం ఎదురు చూసి ఎర్రబడిన ఆ కళ్ళకి అతన్ని చూస్తేనే మూతలు పడతాయే. వస్తాడు. నమస్తే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాందే ఉందండి, ఒక డాక్టర్గా నేను చేయాల్సింది చేశాను. ఈమె డాక్టర్ మాధవి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఈమె చేతనే రాధ కథని ఎవరో కథలా రాధకి చెప్పి చివరిలో భర్త చనిపోయాడని చెప్పాం. దాంతో రాధ బాగా అప్సెట్ అయింది, ఆల్మోస్ట్ ఇరిటేటింగ్ గా ప్రవర్తించింది. ఆమెకొచ్చిన డిసీజు పోస్ట్ ట్రెమాటో అమ్నేషియా. ఆమె షాక్కు గురయ్యి స్పృహ తప్పి పడిపోయింది.
అప్పుడు తలకి దెబ్బ తగిలింది. అందుకే ఆ నిమిషం ముందు జరిగిన విషయాలు మాత్రమే మర్చిపోయింది. అదే ఈ జబ్బు లక్షణం. ఆమె జబ్బు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు భర్త లేడు, తిరిగి రాడు అని చెప్తే అసలీ ఉద్వేగంలో ఉన్న ఆమె తట్టుకోలేరు. అసలీ నిజాన్ని తట్టుకునే శక్తి ఆమె మనసుకి, ఆమె గుండెకి లేదు. సో ఈ పరిస్థితుల్లో ఆమె జబ్బుని మందులతో నయం చేయలేం. డాక్టర్ బాబు, మీరే అలా అంటే అలా ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని బ్రతికించండి బాబు. ఆమెను బ్రతికించాలంటే ఆమె భర్త వల్లే అవుతుంది. ఎస్, అతనొచ్చి రాధ మిస్ అవుతున్న ఆనందాన్ని తిరిగి ఇస్తే అప్పుడు రాధ మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు, ఆమె భర్త చనిపోయాడు కదా, అతను తిరిగి వచ్చే అవకాశం లేదు కదా. అతను చనిపోయాడని మనకు తెలుసు, కానీ రాధకు తెలియదు కదా. ప్రస్తుతానికి ఆమెకి ట్రీట్మెంట్ ఒకటే. మీరు చెప్పినట్టుగా చనిపోయిన ఆమె భర్తను పోలినట్టున్న మనిషిని తీసుకొచ్చి అతన్నే రాధ భర్త స్థానంలోకి పంపాలి. రాధ వచ్చిన వ్యక్తిని తన భర్త అనుకోవాలి. అలా చేస్తే మొదట ఆమె మామూలు స్థితికి వస్తుంది. చిన్నగా అప్పుడు తగిలిన షాక్ నుంచి కోలుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా ఆమె దృష్టిలో ఆ భర్తని మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు అనుకునేలా చేయాలి. అప్పుడు రాధకి భర్త మీద ప్రేమ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అతనంటే అసహ్యం పుడుతుంది. ఇటువంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనుకుంటుంది. అటువంటప్పుడు సమయం చూసుకుని నీ భర్త చనిపోయాడు అని చెప్పాలి. అప్పుడు రాధ పెద్ద షాక్కి గురవదు. సింపుల్ లాజిక్ ఏంటంటే, మనకి బాగా ఇష్టమైన వ్యక్తులు పోయినప్పుడు ఎక్కువ షాక్కు గురవుతాం. అదే పెద్దగా మనకి ఇష్టం లేని వ్యక్తులు పోతే మనం పట్టించుకోం. రాధని అదే లాజిక్తో ట్రీట్ చేయాలి. డాక్టర్ బాబు, కిషోర్ గారు నా చెల్లెలు భర్తగా నటిస్తే దాని జబ్బు నయమైపోతుందా? ఖచ్చితంగా నయమవుతుందని చెప్పలేం, కానీ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ పని చేయడానికి కిషోర్ ఒప్పుకుంటాడా అని. అతను మంచివాడే కావచ్చు, కానీ వేరే అమ్మాయికి భర్తగా నటించడం, దట్టు అలా ఎన్ని రోజులు నటించాల్సి వస్తుందా అని కూడా తెలీదు. ప్రస్తుతానికి రాధ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. తనకు బాధ కలిగించే పనులు ఏమీ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, వీలైనంత త్వరగా కిషోర్ని రాధ దగ్గరికి చేర్చండి. అలాగే డాక్టర్ గారు. వెళ్ళొస్తాం బాబు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అన్నిటికీ నేనున్నాగా నాగరాజ్. వస్తారు. ఎందుకు రారు? ఏవో కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయితే ఇంకెప్పటికీ రారట. అయినా మాట్లాడే తీరేమి బాగోలేదు. రాడని అంత ఖచ్చితంగా ఎలా అంటుంది? దూరం అయినందుకు ఆయన నాలాగే బాధపడుతుంటారు కదా. ఎప్పుడెప్పుడు కలుసుకుందామని ఆయనకి ఉంటుంది కదా. అన్నయ్య, ఆయన రాగానే మళ్ళీ హాస్పిటల్కి రావాలి. వెళ్ళిపోయిన అతను రాడోని వాదిస్తున్న ఆమెకి మా ఆయన్ని చూపించి, ఇదిగో ఈయన వచ్చారు, అలాగే ఆమె భర్త కూడా వస్తారు అని చెప్పాలి. ఇంకెప్పుడు ఎవరిని తిరిగి రాడు, పోయాడు అని అనకూడదు. అంటే ఆయన ఎన్ని గంటలకు వస్తారు జ్యోతి? బొంబాయి నుంచి విమానంలోనే కదా వస్తారు? అవును. అదే ఎన్ని గంటలకి? 5 గంటలకి. ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? 7-7:30 అవుతుంది. ఆయన రావడానికి ఇంకా 2 గంటలు పడుతుందా?
వస్తారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు. రాకుండా ఎక్కడికి వెళ్తారు? ఎస్, అతనొచ్చి రాధ మిస్ అవుతున్న ఆనందాన్ని తిరిగిస్తే అప్పుడు రాధ మామూలు మనిషి అవుతుంది. ఏమైంది లాయర్? వాడి గురించి ఏమైనా కనుక్కున్నావా? వాడుండేది బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 3. సొంత ఫ్లాటు, 2 కార్లు, 4 బ్యాంకుల అకౌంట్లున్నాయి. 8 లక్షల వరకు క్యాష్ ఉంది. 2 సైట్లున్నాయి. అప్పులు లేవు, శత్రువులు లేరు. ఫ్రెండ్స్ ఉన్నా పెద్దగా టచ్లో ఉండరు. ఆయనకు పెళ్లి కూడా అయింది, అరేంజ్డ్ మ్యారేజ్. భార్య పేరు హారిక. ఈవిడ సతీ సావిత్రి, అనసూయల టైపు. భర్త అంటే ప్రేమ, సాంప్రదాయం అంటే గౌరవం, బోల్డంత మంచితనం అన్నీ కలిపి ఓ మంచి హౌస్ వైఫ్. బాగా చదువుకునుండి బోల్డంత శాలరీ వచ్చే అవకాశం ఉన్న భర్త సంసారం కోసం హౌస్ వైఫ్గానే ఉంటుంది. కాకపోతే చేయగలిగినంత సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటుంది. హారిక ఒక మంచి ఇల్లాలన్నమాట. వాడికి ఒక్కతే కూతురు. అసలు పేరు నైనా, ముద్దు పేరు టెడ్డీ. చదివేది ప్రీకేజీ, వెళ్లేది జూబ్లీహిల్స్ స్కూల్. రోజూ స్కూల్ బస్సులోనే వెళ్తుంది. వాడు మమ్మీ బస్ ఎక్కిస్తుంది. టెడ్డీ క్యూట్ గర్ల్. వీళ్ళ ముగ్గురే ఇంట్లో ఉంటారు. వీళ్ళ కిషోర్ అంటే ఎంత ప్రాణమో కిషోర్కి వీళ్ళంటే అంతే ప్రాణం. హాస్పిటల్ నుంచి ఇంటికి 5 గంటలకల్లా వెళ్తాడు. ఇక్కడ కారు ఎక్కితే ఇంట్లోనే దిగుతాడు. నో అదర్ యావిగేషన్స్. వీకెండ్లో చిన్న చిన్న పిక్నిక్లు, అది ఇంట్లో వాళ్ళతోటే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ ఉండరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి ఆనందం. అందుకే ప్రతి నిమిషాన్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చిన్న కుటుంబం, చింతల్లేని కుటుంబం అంటే ఇదేనా? అవును. ఎంత చెట్టుకి అంతే గాలి, ఎంత డబ్బుకి అంతే ట్యాక్స్. ఇలా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ వీళ్ళకి ఏ సమస్య లేదంటావు? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఉండాలి, ఉంటేనే మజా. వెతుకు, లోతుగా వెతుకు. నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయని అందులో ముసళ్ళు ఉండవనుకుంటే పొరపాట్లయ్యారు. గొప్పవాళ్ళు బయటికి తెలియని రహస్యాలు, చెప్పుకోలేని నిజాలు గుండెలొత్తులో పాతేసుంటారు. వాటిని వెలికి తీయాలి. క్రిమినల్ అరివి ఎంత షార్ప్గా ఉండాలంటే ఈ పాటికే నువ్వేం చేయాలో నీకు అర్థమే ఉండాలి. అఫ్కోర్స్ నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇక మీద జరగబోయే పనిని ఈ నాగరాజ్ గాడే చేయాలి. ఇలాంటి వాడికి వీడే సరైన మొగుడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? మనం ఉండేది ఇక్కడే కదమ్మా. ఆయన వచ్చే దగ్గరికి వెళ్దాం. అదే ఆ విమానాలన్నీ వస్తాయి కదా, అక్కడికి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి ఇప్పుడెందుకే? మీ ఆయన వచ్చేది సాయంత్రం కదా. సాయంత్రం అయినా మనం ఇక్కడే ఉన్నామని ఆయనకి ఎలా తెలుస్తుంది? అక్కడే ఉండి ఆయన తీసుకొద్దాం. పదండి. ఏంటి అందరూ అలా బొమ్మల్లా నుంచున్నారు? ఇందాక హాస్పిటల్లో నర్సు మాట విన్న దగ్గర నుంచి నా మనసులో లేదు. అమ్మ రాధా, అసలే నీ మనసు బాగాలేదు. అలాంటప్పుడు నువ్వు అంత దూరం ప్రయాణం చేయకూడదు. పైగా బాగా అలసిపోయినట్టున్నావు. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకోమ్మా, మేము వెళ్ళొస్తాంలే. అలాగే వెళ్ళండి. ఆయన రాధ రాలేదా అడిగితే మీరు చెప్పినట్టు ముత్తైదువులా మీకోసం ఎదురు చూస్తుందని చెప్పండి. ఆ జ్యోతి, నువ్వు కూడా వెళ్ళు. బాబాయ్ వాళ్ళకి అడ్రస్ అవి సరిగా తెలియదు కదా, నీకన్నీ తెలుసుగా. అందరం వెళ్తే ఎలాగే? నాకేం పర్వాలేదు. ఆయన వచ్చేస్తారన్న ఊహకే చుట్టూ 100 మంది ఉన్న బలం కలుగుతోంది.
బాబాయ్ అది అలాగే చెప్తుంది, కానీ నేను జ్యోతమ్మ వెళ్ళొస్తాం. నువ్వు దానికి తోడుగా ఉండు. అమ్మా జ్యోతి, రా వెళ్దాం. ఏంటి జ్యోతి ఆలోచిస్తున్నావు? బయలుదేరండి. పదమ్మా. అన్నయ్య, వెంటనే వస్తానని ఆయన వెళ్లారు. ఆయన్ని తీసుకొస్తానని తాతగారు వెళ్లారు. ఇప్పుడు తీసుకొస్తానని నువ్వు వెళ్తున్నావు. చిన్నప్పటి నుంచి నీకేం కావాలన్నా ఇస్తాను, అడుగమ్మా అనేవాడివి. ఇప్పుడు అడుగుతున్నాను, మా ఆయన్ని తీసుకురా అన్నయ్య. నువ్వు తీసుకొచ్చేది మీ బావగారినే కాదు, నా ప్రాణాన్ని కూడా. ఇన్ని రోజులు ఆయన రాలేదని బాధగా ఉండేది, కానీ పొద్దుటి నుంచి ఆయన రాడేమో అని భయం వేస్తోందన్నయ్య. అప్పుడు ఆయన్ని నేనే పంపించాను, నవ్వుతూ పంపించాను. కానీ ఇప్పుడైతే పంపించేదాన్ని కాదన్నయ్య. చిన్నప్పుడు సీతమ్మత్త సతీ సావిత్రి కథ చెప్తుంటే భర్త కోసం యముని ఎదిరించిందా అని ఆశ్చర్యపోయేదాన్ని. ఆడపిల్ల భర్త కోసం ప్రాణాన్నైనా లెక్క చేయదు అని నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది. ఇవన్నీ నీకు చెప్తే నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు నాలోనే దాచుకున్నాను. ఇక దాచుకునే శక్తి నాకు లేదన్నయ్య. ఆయన్ని తీసుకురావా? ఎలాగైనా ఆయన్ని తీసుకురా. నువ్వు ప్రాణం ఇచ్చే ఈ చెల్లి కోసం ఈ ఒక్క పని చెయ్యన్నయ్యా. ఆయన వచ్చేసాక నేనేమీ అడగను. నువ్వింత చెప్పాక తీసుకురాకుండా ఎలా ఉంటాడమ్మా? తీసుకొస్తాడులేవే. మీరిద్దరూ చెప్తున్నారు గాని అన్నయ్య చెప్పడం లేదు. రే, తీసుకొస్తానని చెప్పరా. చిన్నప్పుడు ఆకాశాన్ని చూపించి మబ్బులు కావాలి పట్టుకోవాలి అని గోల చేసేదానివి. ఇప్పుడు అలాగే చేస్తున్నావమ్మా. అప్పుడు ఎలాగో ఇవ్వలేదుగా. చిన్నపిల్లని కాబట్టి మాయ చేశావు. ఇప్పుడైనా ఆయన్ని తీసుకురావా? అలా కాదు, నా మీద ఒట్టేసి తీసుకొస్తానని చెప్పు. చెప్పన్నయ్యా. నా మీదొట్టమ్మా, ఆయన తీసుకొస్తాను. అనయ్య, ఎదురు చూస్తూ ఉంటాను. ఒక డాక్టర్గానే కాదు, సాటి మనిషిగా కూడా ఆమెకు నయం కావడానికి నా వంతు సహాయం నేను చేయడానికి రెడీగా ఉన్నాను.